గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్. టుడే కరెంట్ అఫైర్ 1వ తేదీ 6వ నెల 1వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం. 1వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం. టుడే కరెంట్ అఫైర్ అంటే పక్క ఫోటోలో కనిపిస్తున్న అగ్నిపర్వతం పేరేమిటి? అది ఏ దేశం, ఏ ద్వీపంలో ఉంది? ఏ మౌంట్ వెసూవియస్, ఇటలీ, నేపుల్స్. బి మౌంట్ ఎట్నా, ఇటలీలోని సిసిలీ ద్వీపంలో. సి మౌంట్ ఫూజీ, జపాన్. డి క్రాకడోవా, ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ మౌంట్ ఎట్నా, ఇటలీలోని సిసిలీ ద్వీపంలో. వివరణ: ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్ని పర్వతం విస్ఫోటం అనంతరం నదిలా ప్రవహిస్తున్న లావా. అంటే ఇది నదిలా ప్రవహిస్తున్న లావా. ఈ నదిలో ఏ నది? మౌంట్ ఎట్నా. పక్క ఫోటో పెట్టలేకపోతున్నాను. అది మౌంట్ ఎట్నా నది ద్వీపం అనమాట. అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా అనేది అగ్నిపర్వతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఏ ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం. బి యూరోప్లో అత్యంత ఎత్తైన ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతం. బి యూరోప్లో అత్యంత ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటి. సి నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం. డి పూర్తిగా నిద్రాణమైన అగ్నిపర్వతం. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ యూరోప్లో అత్యంత ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో ఒకటి. వివరణ: నేపథ్య జ్ఞానం. మౌంట్ ఎట్నా ఎత్తు 3357 మీటర్లు. యూరోప్లోనే ఎత్తైన నిరంతరం విస్ఫోటనం చెందే క్రియాశీల అగ్నిపర్వతం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. నెక్స్ట్ క్వశ్చన్. ఫోటోలో అగ్నిపర్వతం నుంచి ఏమి బయటకు వస్తుంది? అది ఎలా కనిపిస్తుంది? ఏ బూడిద, నల్లటి మేఘంలా. బి లావా నదిలా ఎర్రగా ప్రవహిస్తుంది, దాని నుంచి తెల్లటి పొగ వస్తుంది. సి వేడి నీరు, పాంటెస్లా. డి రాళ్ళు విసురుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ బి లావా నదిలా ఎర్రగా ప్రవహిస్తుంది, దాని నుంచి తెల్లటి పొగ వస్తుంది. వివరణ: విస్ఫోటనం అనంతరం నదిలా ప్రవహిస్తున్న లావా. ఫోటోలో ఎర్రటి లావా ప్రవాహం, తెల్లటి పొగ కనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే ఫస్ట్ క్యాప్చర్ పెడతారు కదా, దాంట్లో ఉంది చూడండి. మొదటి ఇది థంబ్లైన్లో ఉంది అగ్నిపర్వతం, చూడండి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. మౌంట్ ఎట్నా ఏ రకమైన అగ్నిపర్వతం? ఏ షీల్డ్ అగ్నిపర్వతం. బి స్ట్రోటో వాల్కానో లేదా కాంపోజిట్ అగ్నిపర్వతం. సి సిండర్ కోన్. డి కాల్టెరా. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ స్ట్రోటో వాల్కనో లేదా కాంపోజిట్ అగ్నిపర్వతం. వివరణ: ఎట్నా ఒక స్ట్రాటో వాల్కనో లావా బూడిద పొరలుగా పేరుకొని కోన్ ఆకారంలో ఉంటుంది. విస్ఫోటనాలు తరచూ జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల స్థానికంగా ఏ ప్రయోజనం కూడా ఉంటుంది? ఏ ఎలాంటి ప్రయోజనం లేదు. బి లావా చల్లారిన తర్వాత ఏర్పడే నేల చాలా సారవంతంగా ఉంటుంది. సిసిలీలో ఎట్నా చుట్టూ ద్రాక్ష, ఆలివ్, సిట్రస్ తోటలకు అనుకూలం. సి బంగారం దొరుకుతుంది. డి చమురు బావులు ఏర్పడతాయి. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్ లావా చల్లారిన తర్వాత ఏర్పడే నేల చాలా సారవంతంగా ఉంటుంది. సిసిలీలో ఎట్నా చుట్టూ ద్రాక్ష, ఆలివ్, సిట్రల్ తోటలకు అనుకూలం.
వివరణ. అగ్నిపర్వత నేలల్లో ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యవసాయానికి చాలా అనుకూలం. ఎట్నా వాల్ ప్రాంతాలు వైన్ తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ వైన్ తయారీకి ప్రసిద్ధి. ఇందులో కీ పాయింట్లు, ముఖ్యమైన విషయాలు. మౌంట్ ఎట్నా ఇటలీ సిసిలీ ద్వీపం, యూరప్లో ఎత్తైన క్రియాశీల అగ్నిపర్వతం. రకం స్ట్రోటో వాల్కనో, తరచూ విస్ఫోటనాలు, లావా ప్రవాహాలు. ఫోటో విశేషణం: విస్ఫోటనం తర్వాత ఎర్రటి లావా నదిలా ప్రవాహం ప్లస్ తెల్లటి పొగ. యునెస్కో సైట్ 2013 నుంచి ప్రపంచ వారసత్వ ప్రదేశం. ప్రయోజనం: సారవంతమైన అగ్నిపర్వత నేల, వ్యవసాయం, వైన్ ఉత్పత్తికి అనుకూలం. ప్రమాదం: విమాన రాకపోకలకు అంతరాయం, సమీప గ్రామాలకు బూడిద వర్షం. నెక్స్ట్ క్వశ్చన్. భారత నూతన సైన్యాధిపతిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆయన సైన్యానికి ఎన్నో చీఫ్. ఎంతకాలం సాయుధ బలగాలలో సేవలందించారు? ఏ. జనరల్ ఉపేంద్ర ద్వివేది 30వ చీఫ్ 35 ఏళ్ళు. బి. జనరల్ ధీరజ్ సేన్ 31వ చీఫ్ 40 ఏళ్లకు పైగా. సి. జనరల్ మనోజ్ పాండే 29వ చీఫ్ 39 ఏళ్ళు. డి. జనరల్ అనిల్ చౌహాన్ 32వ చీఫ్ 42 ఏళ్ళు. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. జనరల్ ధీరజ్ సేన్ 31వ చీఫ్ 40 ఏళ్లకు పైగా. వివరణ. భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సైన్యానికి ఈయన 31వ చీఫ్, 40 ఏళ్లకు పైగా సాయుధ బలగాలలో సేవలు అందించారు. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ ధీరజ్ సేన్ ఎవరి స్థానంలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు? ఆయన ఎప్పటి వరకు పదవిలో ఉంటారు? ఏ. జనరల్ మనోజ్ పాండే 2027 వరకు. బి. మంగళవారమే పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో జనరల్ ధీరజ్ సేన్ 2028 ఆగస్టు 31 వరకు సైన్యాధిపతిగా ఉంటారు. సి. జనరల్ బిపిన్ రావత్ 2029 వరకు. డి. జనరల్ నరవనే 2026 వరకు. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. మంగళవారం పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో జనరల్ ధీరజ్ సేన్ 2028 ఆగస్టు 31 వరకు సైన్యాధిపతిగా ఉంటారు. వివరణ. మంగళవారంనే పదవి విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో జనరల్ ధీరజ్ సేన్ 2028 ఆగస్టు 31 వరకు సైన్యాధిపతిగా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ ధీరజ్ సేన్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన ఏ ఆపరేషనల్ కమాండ్లకు నేతృత్వం వహించారు? ఏ. మొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్. బి. వెస్టర్న్ ఫ్రంట్తో పాటు 2 ఆపరేషనల్ కమాండ్లకు సౌత్ వెస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్ నేతృత్వం వహించిన అరుదైన ఘనత. సి. మొదటి నేవీ చీఫ్. డి. ఒక కమాండ్కు మాత్రమే నేతృత్వం. వెస్టర్న్ ఫ్రంట్తో పాటు 2 ఆపరేషనల్ కమాండ్లకు సౌత్ వెస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్ నేతృత్వం వహించిన అరుదైన ఘనత జనరల్ ధీరజ్ సేన్కు సొంతం. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ ధీరజ్ సేన్ విద్యాభ్యాసం, సైన్యంలో చేరిక వివరాలు ఏమిటి? ఏ. IMA డెహ్రాడూన్ 1990లో. బి. జాతీయ డిఫెన్స్ అకాడమీ NDA ఖడక్ వాస్లా పూర్వ విద్యార్థి 1986 డిసెంబర్లో సాయుధ కోర్లో చేరారు. సి. OTA చెన్నై 1985లో. డి. NDC 1988లో. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. జాతీయ డిఫెన్స్ అకాడమీ NDA ఖడక్ వాస్లా పూర్వ విద్యార్థి 1986 డిసెంబర్లో సాయుధ కోర్లో చేరారు. వివరణ. ఈయన జాతీయ డిఫెన్స్ అకాడమీ NDA ఖడక్ వాస్లా పూర్వ విద్యార్థి 1986 డిసెంబర్లో సాయుధ కోర్లో చేరారు. నెక్స్ట్ క్వశ్చన్. వాయుసేన వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఏ. ఎయిర్ మార్షల్ BR చౌదరి. బి. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. సి. ఎయిర్ మార్షల్ రాకేష్ సింగ్. డి. ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బుధవారం బాధ్యతలు చేపట్టున్నారు. వివరణ. వాయుసేన వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్
దీక్షిత్ బుధవారం బాధ్యతలు చేపట్టున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆయన వివరాలు ఏమిటి? ఏ అమిత్ కుమార్ 1994 బ్యాచ్, బి సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ 1993 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి, 2 ఏళ్ల పాటు ఐబీ డైరెక్టర్గా కొనసాగుతారు. సి తపన్ డేకా 1988 బ్యాచ్, డి రాజీవ్ జైన్ 1990 బ్యాచ్. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ 1993 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి, 2 ఏళ్ల పాటు ఐబీ డైరెక్టర్గా కొనసాగుతారు. వివరణ: ఐబీ డైరెక్టర్గా మహేష్ దీక్షిత్, సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ 1993 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారి, 2 ఏళ్ల పాటు ఐబీ డైరెక్టర్గా కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్బీజీ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ప్రస్తుత చీఫ్ ఎప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు? ఏ అలోక్ శర్మ 2023 మార్చి 31న, బి సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్ 1994 బ్యాచ్కు చెందిన బీహార్ క్యాడర్. ప్రస్తుత చీఫ్ అలోక్ శర్మ వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేస్తారు. సి రాకేష్ అస్థానా 2026 డిసెంబర్ 31, డి సుబోధ్ జైస్వాల్ 2025 సెప్టెంబర్ 30న. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్ 1994 బ్యాచ్కు చెందిన బీహార్ క్యాడర్. ప్రస్తుత చీఫ్ అలోక్ శర్మ వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేస్తారు. వివరణ: ఎస్పీజీ తదుపరి చీఫ్గా అమిత్ కుమార్ పేరు ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ కుమార్ 1994 బ్యాచ్కు చెందిన బీహార్ క్యాడర్ ఎస్పీజీ. ప్రస్తుత చీఫ్ అలోక్ శర్మ వచ్చే ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేస్తారు. ఇందులో ముఖ్యాంశాలు, కీ పాయింట్లు. 31వ సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేన 40 ఏళ్ల సేన 2028 ఆగస్టు 31 వరకు పదవి. అరుదైన ఘనత వెస్టర్న్ ఫ్రంట్, సౌత్ వెస్టర్న్, సదరన్ కమాండ్ల నేతృత్వం. విద్య ఎన్డీఏ ఖడక్ వాస్లా 1926లో సాయుధ కోరల్లో చేరిక. ఇతర నియామకాలు వాయుసేన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, ఐబీ చీఫ్ మహేష్ దీక్షిత్ 1993 ఏపీ క్యాడర్ ఐపీఎస్ 2 ఏళ్ల పదవీ కాలం. ఎస్బీజీ చీఫ్ అమిత్ కుమార్ 1994 బీహార్ క్యాడర్ ఐపీఎస్ 2026 మార్చి 31 నుంచి బాధ్యతలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో అక్కడి నేతలకు ఎలాంటి బహుమతులు ఇచ్చారు? ఏ ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, బి భారత సంస్కృతి హస్తకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా పలు బహుమతులు, సి బంగారు ఆభరణాలు, డి ఆయుధాలు. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. భారత సంస్కృతి హస్తకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా పలు బహుమతులు. వివరణ: అక్కడి నేతలకు భారత సంస్కృతి హస్తకళ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా పలు బహుమతులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, సీషెల్స్ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ ఏమి బహుమతిగా ఇచ్చారు? అది ఎక్కడ తయారైంది? ఏ వెండి పెట్టె రాజస్థాన్లో, బి ఇత్తడి తాబేలును ఇచ్చారు. దీన్ని భారతదేశపు ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తయారు చేశారు. సి బంగారు సింహం గుజరాత్లో, డి కంచు ఏనుగు తమిళనాడులో. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఇత్తడి తాబేలును ఇచ్చారు. దీన్ని భారతదేశపు ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సీషెల్స్ ప్రథమ మహిళ వెరోనిక్ హార్కిన్కి ప్రధాని ఏమి బహుకరించారు? అవి ఎక్కడ తయారయ్యాయి? ఏ కాంజీవరం పట్టు తమిళనాడు, బి మహేశ్వరి పట్టు శాలువాను, ఒక బిద్రీ వేర్ పెట్టెను బహుకరించారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో మహేశ్వరి శాలువాను, పట్టు పత్తి దారాలను మిళితం చేసి రూపొందించారు. బిద్రీ వేర్ పెట్టెలు కర్ణాటకలోని బీదర్ ప్రసిద్ధి చెందింది. సి పటోలా శాలువా గుజరాత్, డి పైతానీ శాలువా మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. మహేశ్వరి పట్టు శాలువాను, ఒక బిద్రీ వేర్ పెట్టెను బహుకరించారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో మహేశ్వరి శాలువాను, పట్టు పత్తి దారాలను మిళితం చేసి రూపొందించారు. బిద్రీ వేర్ పెట్టెలు కర్ణాటకలోని బీదర్ ప్రసిద్ధి చెందింది.
వివరణ. ప్రథమ మహిళ వెరోనిక్ హార్కినికి మహేశ్వరి పట్టు శాల్వాను, ఒక బిద్రీ వేర్ పెట్టెను బహూకరించారు. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో బిద్రీ వేర్ పెట్టెలు, కర్ణాటకలోని బీదర్ ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్. సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకే ప్రధాని ఏమి బహుమతిగా ఇచ్చారు? దాని ప్రత్యేకత ఏమిటి? ఏ. వార్లీ పెయింటింగ్, మహారాష్ట్ర. బి. సిక్కింలో తయారైన ఒక ఆర్కిడ్ కళాచిత్రాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఇది సిక్కింలో లభ్యమయ్యే ఆర్కిడ్ జాతి పుష్పాలతో రూపొందించిన నెమలి చిత్రం. నెమలి భారత జాతీయ పక్షి కాగా ఆర్కిడ్ సీషెల్ జాతీయ పుష్పం. సి. మధుబని పెయింటింగ్, బీహార్. డి. తంజావూర్ పెయింటింగ్, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. సిక్కింలో తయారైన ఒక ఆర్కిడ్ కళా చిత్రాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఇది సిక్కింలో లభ్యమయ్యే ఆర్కిడ్ జాతి పుష్పాలతో రూపొందించిన నెమలి చిత్రం. నెమలి భారత జాతీయ పక్షి కాగా ఆర్కిడ్ సీషెల్ జాతీయ పుష్పం. వివరణ. ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిల్లేకి సిక్కింలో తయారైన ఒక ఆర్కిడ్ కళా చిత్రాన్ని నెమలి భారత జాతీయ పక్షి కాగా ఆర్కిడ్ సీషెల్స్ జాతీయ పుష్పం. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యక్షుడి సతీమణికి ప్రధాని మోదీ ఏమి బహుమతిగా ఇచ్చారు? దాని మీద ఏమి రూపొందించారు? ఏ. బనారసి చీర, బంగారు పువ్వులు. బి. కాంచీపురం దుప్పట్టాను మోదీ బహుమతిగా ఇచ్చారు. ముదురు మొరుగన్ రంగులోని ఈ స్కార్పుపై బంగారు జరీతో ఆలయ శిల్పాలను రూపొందించారు. సి. చందేరి దుపట్టా, నెమలి డిజైన్. డి. పష్మినా శాలువా, కాశ్మీర్ డిజైన్. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. కాంచీపురం దుపట్టాను మోదీ బహుమతిగా ఇచ్చారు. ముదురు మెరూన్ రంగులోని ఈ స్కార్పుపై బంగారు జరీతో ఆలయ శిల్పాలను రూపొందించారు. వివరణ. ఉపాధ్యక్షుడి సతీమణికి కాంచీపురం దుపట్టాను మోదీ బహుమతిగా ఇచ్చారు. ముదురు మెరూన్ రంగులోని ఈ స్కార్పుపై బంగారు జరీతో ఆలయ శిల్పాలను రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజురెల్ ఎర్నేస్టాక్ ప్రధాని ఏమి ఇచ్చారు? దాన్ని ఎవరు, ఎక్కడ తయారు చేస్తారు? ఏ. చికన్ కారీ శాల్వా, లక్నో. బి. తోడా ఎంబ్రాయిడరీ శాల్వాను ఇచ్చారు. దీన్ని తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడా తెగ ప్రజలు తయారు చేస్తారు. సాంప్రదాయ నేత పద్ధతిని ఉపయోగించి తెల్లటి నూలు వస్త్రంపై ఎంబ్రాయిడరీతో దీనిని రూపొందించారు. సి. ఫుల్కారీ దుప్పటా, పంజాబ్. డి. కాంతా శాలువా, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ బి. కరెక్ట్ ఆన్సర్. తోడా ఎంబ్రాయిడరీ శాలువాను ఇచ్చారు. దీనిని తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడా తెగ ప్రజలు తయారు చేస్తారు. సాంప్రదాయ నేత పద్ధతిని ఉపయోగించి తెల్లటి నూలు వస్త్రంపై ఎంబ్రాయిడరీతో దీనిని రూపొందించారు. వివరణ. చివరి జాతీయ అసెంబ్లీ స్పీకర్లు అజురెల్ ఎర్నేస్టాక్ తోడా ఎంబ్రాయిడరీ శాల్వాను ఇచ్చారు. దీన్ని తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడా తెగ ప్రజలు తయారు చేస్తారు. దీంట్లో కీ పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు. దౌత్య కానుకలు. భారత సంస్కృతి ప్లస్ హస్తకళా ప్రదర్శన, జియో ట్యాగ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం. అధ్యక్షుడికి మొరాదాబాద్ ఇత్తడి తాబేలు, యూపీ. ప్రథమ మహిళకు మహేశ్వరి పట్టు శాలువా, ఎంపీ ప్లస్ బీదర్ బిద్రీ వేర్ పెట్టె, కర్ణాటక. ఉపాధ్యక్షుడికి సిక్కిం ఆర్కిడ్ నెమలి చిత్రం, భారత జాతీయ పక్షి ప్లస్ సీషెల్స్ జాతీయ పుష్పకం కలయిక. ఉపాధ్యక్షుడి సతీమణికి కాంచీపురం దుప్పట్టా, టిఎన్ బంగారు జరీ ఆలయ శిల్పాలు. స్పీకర్కు తోడా ఎంబ్రాయిడరీ శాలువా, నీలగిరి గిరిజన తెగ, టిఎన్. 7. సాఫ్ట్ పవర్. ఒక దేశం ఒక ఉత్పత్తి, వోకల్ ఫర్ లోకల్, సాంస్కృతిక దౌత్యం. నెక్స్ట్ క్వశ్చన్. యూరోప్లో 40 డిగ్రీల సెల్సియస్ ఎండ ఎందుకు భరించలేనిదిగా ఉంటుంది? ఏ. వారికి ఎండ అలవాటు లేదు కాబట్టి.
బి ఐరోపాలో ఏడాది వేసవి సెగలు పుట్టిస్తుంది. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ దెబ్బల కారణంగా వందల మంది చనిపోతున్నారు. సి ఇళ్లలో ఏసీలు లేవు కాబట్టి, డి నీళ్లు దొరకవు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. ఐరోపాలో ఏడాది వేసవి సెగలు పుట్టిస్తుంది. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండ దెబ్బల కారణంగా వందల మంది చనిపోతున్నారు. వివరణ: ఐరోపాలో ఏడాది వేసవి సెగలు పుట్టిస్తుంది. జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ దెబ్బల కారణంగా వందల మంది చనిపోతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: యూరోప్లోని ఏ దేశాల్లో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి? ఏ ఇటలీ, స్పెయిన్, గ్రీస్, బి జర్మనీ, స్లోవేకియా, పోలాండ్లతో పాటు దేశాల్లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, డి ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఆఫ్రికా. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. జర్మనీ, స్లోవేకియా, పోలాండ్లతో పాటు దేశాల్లో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివరణ: జర్మనీ, స్లోవేకియా, పోలాండ్లతో పాటు దేశాలలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 43 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ యూరప్లో ఓజోన్ పొర దెబ్బతింటుంది? బి భౌగోళిక పరిస్థితుల వల్లే ఉష్ణోగ్రతలు తీవ్రంగా భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారత్లో సూర్యరశ్మి నిట్టనిలువు నుంచి పడుతుంది. అదే ఐరోపాలో ఒక యాంగిల్లో పడుతుంది. అంతేకాకుండా వేసవిలో పగటి సమయం అధికంగా ఉండటం వల్ల వేడి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. యాంగిల్లో సూర్యరశ్మి పడటం, సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల ఎండ వేడిమి అధికంగా ఉంటుంది. సి యూరోప్లో చెట్లు లేవు. డి కాలుష్యం ఎక్కువ. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. భౌగోళిక పరిస్థితుల వల్లే ఉష్ణోగ్రతలు తీవ్రత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భారత్లో సూర్యరశ్మి నిలువు నుంచి పడుతుంది. అదే ఐరోపాలో ఒక యాంగిల్లో పడుతుంది. అంతేకాకుండా వేసవిలో పగటి సమయం అధికంగా ఉండటం వల్ల వేడి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. వివరణ: భౌగోళిక పరిస్థితులే సూర్యకిరణాలు వేడి పడే కోణం, పగటి సమయం తేడాలు కారణం. నెక్స్ట్ క్వశ్చన్: యూరోప్లో పగటి సమయం ఎంత ఉంటుంది? భారత్లో ఎంత? ఏ యూరోప్ 10 గంటలు, భారత్ 12 గంటలు. బి చాలా ఐరోపా నగరాల్లో 15 నుంచి 17 గంటల పాటు పగటి సమయమే ఉంటుంది. దీంతో భవనాలు, రోడ్లు, చెట్ల మీదుగా సౌరశక్తిని గణనీయంగా శోషించుకుంటాయి. వడిలాగా ఎక్కువసేపు వేడి ఉంటుంది. అదే మన దేశంలో చాలా ఎక్కువ నుంచి సూర్యరశ్మి పడుతుంది. అంతేకాకుండా పగటి సమయం 12-13 గంటలే. సి యూరోప్ 20 గంటలు, భారత్ 10 గంటలు. డి 2 చోట్ల సమానం. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. చాలా ఐరోపా నగరాల్లో 15 నుంచి 17 గంటల పాటు పగటి సమయమే ఉంటుంది. అదే మన దేశంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. వివరణ: చాలా ఐరోపా నగరాల్లో 15 నుంచి 17 గంటల పాటు పగటి సమయమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: భారత్లో 40-42 డిగ్రీలు సాధారణమైన, యూరోప్లో 40 డిగ్రీలు ప్రాణాంతకం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ భారతీయులకు రోగనిరోధక శక్తి ఎక్కువ. బి వాతావరణానికి అలవాటు పడే విధానమే ఇందులో పాత్ర వహిస్తుంది. మన దేశంలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో సాధారణంగా ఉంటాయి. అదే ఐరోపాలో చలి అయినా ఎండ అయినా అతివేగంగానే ఉంటాయి. శరీరం వాతావరణానికి అరివాయి అనేది పాటు పగటి సమయమే ఉంటుంది. ఐరోపాలో ఇళ్లను చలి నుంచి తట్టుకునేలా వేడిగా ఉండేలా నిర్మిస్తారు. అయితే అదే భారత్లో చల్లగా ఉండేలా నిర్మిస్తారు. సి భారత్లో మందులు బాగా దొరుకుతాయి. డి యూరోప్లో ఆసుపత్రులు తక్కువ. కరెక్ట్ ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. వాతావరణానికి అలవాటు పడే విధానమే ఇందులో పాత్ర వహిస్తుంది. ఐరోపాలో ఇళ్లను చలి నుంచి తట్టుకునేలా వేడిగా ఉండేలా నిర్మిస్తారు. అదే భారత్లో చల్లగా ఉండేలా నిర్మిస్తారు. వివరణ: ఉష్ణోగ్రతల్లో భారీ తేడాల వల్ల, తేమ వల్ల అలవాటు ఇళ్ల నిర్మాణం, తేమ తేడాలు. నెక్స్ట్ క్వశ్చన్: యూరోప్లో తేమ, హ్యూమిడిటీ ప్రభావం ఎలా ఉంటుంది?
ఏ యూరోప్లో తేమ చాలా ఎక్కువ. బి గాలిలో తేమ అంశం వల్ల ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రభావం భిన్న ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. భారత్లోని చాలా ప్రాంతాల్లో వేసవి ఋతుపవనాల కాలాల్లో భారీగా గాలిలో తేమ ఉంటుంది. ఇది చెమట ఆవిరయ్యే సమయాన్ని నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల వేడి ఎక్కువ ఉన్న భావన కలుగుతుంది. దీనికి శరీరాలు అలవాటు పడతాయి. ఐరోపాలో వడగాల్పుల సమయంలో అసలు గాలి ఉండకపోవడం, తక్కువగా ఉండడం సంభవిస్తాయి. సి 2 చోట్ల సమానం. డి యూరోప్లో తేమే ఉండదు. కరెక్ట్ ఆన్సర్. బి కరెక్ట్ ఆన్సర్. గాలిలో తేమ అంశంలో ఒకే ఉష్ణోగ్రతలున్న ప్రభావం భిన్న ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఐరోపాలో వడగాల్పుల సమయంలో అసలు గాలి ఉండకపోవడం, తక్కువ ఉండడం సంభవిస్తాయి. వివరణ: భారత్లో అధిక తేమకు శరీరం అలవాటు. యూరప్లో పొడి వేడి ప్లస్ గాలి లేకపోవడం ప్రమాదం. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 21 నుంచి ఫ్రాన్స్లో ఎంతమంది చనిపోయారు? ఏ 500 మంది. బి ఎండలకు పలు గాలులు తోడుగావడంతో జూన్ 21 నుంచి ఇప్పటిదాకా ఫ్రాన్స్లోనే దాదాపు 1000 మంది మరణాలు చోటు చేసుకున్నాయి. సి 100 మంది. డి 2000 మంది. కరెక్ట్ ఆన్సర్. బి కరెక్ట్ ఆన్సర్. ఎండలకు పలు గాలులు తోడు కావడంతో జూన్ 21 నుంచి ఇప్పటిదాకా ఫ్రాన్స్లోనే దాదాపు 1000 మంది మరణాలు చోటు చేసుకున్నాయి. వివరణ: ఎండలకు పలు గాలులు తోడు కావడంతో జూన్ 21 నుంచి ఇప్పటిదాకా ఫ్రాన్స్లోనే దాదాపు 1000 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇందులో కీ పాయింట్లు: యూరప్ హీట్ వేవ్స్. జర్మనీ, స్లోవేకియా, పోలాండ్ 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్. ఫ్రాన్స్లో 1000 మంది మరణాలు. కారణం 1. భౌగోళికం. సూర్యకిరణాలు యాంగిల్లో పడటం +15 నుంచి 17 గంటలు పగటి సమయం. భవనాలు, రోడ్లు వేడెక్కడం. కారణం 2. కారణం అలవాటు. భారత్లో 24 డిగ్రీల సాధారణం. శరీరం ప్లస్ ఇల్లు అలవాటు. యూరప్లో ఇల్లు చలి కోసం కట్టారు, వేడి కాదు. కారణం 3. తేమ. భారత్ అధిక తేమకు అలవాటు. యూరప్ పొడి వేడి ప్లస్ గాలి లేకపోవడం హీట్ స్ట్రోక్ రిస్క్ ఎక్కువ. ఇక్కడ 43, అక్కడ 43. ఉష్ణోగ్రత ఒకటి అయినా ఫీల్ లైక్ టెంపరేచర్ ప్రభావం వేరు. వాతావరణ మార్పు. యూరప్లో గతంలో హీట్ వేవ్స్ తక్కువ, ఇప్పుడు తీవ్రత పెరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.